నమస్కారం. నిన్న నేను ఈ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించి ఒక వీడియో ఇచ్చాను. అది కొన్ని సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన రిమైనింగ్ వాటికి సంబంధించిన వాళ్ళు కూడా చూసి నాకు నిన్నటి నుంచి ఇప్పటివరకు కొన్ని వందల మెసేజ్లు కాల్స్ క్రాస్ చెక్ చేస్తే నిజంగా నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ 1.5 ఇయర్లో ఇటువంటివి ఎన్ని ఆయన దాకా వచ్చి ఉంటాయి, ఎన్నింటి ఓవర్కమ్ చేసి ఉంటాడు రా బాబు అనిపించింది నాకైతే. మీరు నమ్ముతారా లేదో, ఈ టీచర్లు వాళ్ళ బాధలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, అండ్ జరగాల్సిన చెప్పిన వాళ్ళు ఉన్నారు, జరుగుతున్న దానిలో ఇబ్బందులు పడుతున్నాయో చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఈ వీడియోని మ్యాక్సిమం 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. ముందు నార్మల్ కూడా ఖచ్చితంగా వీడియో చూడండి. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, నా దగ్గర దీనికి ఏకలవ్య అని పెట్టినట్టు పేరు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్, తర్వాత డాక్టర్ అంబేద్కర్ మోడల్ స్కూల్స్ ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీకి సంబంధించి ఒకటి ఉంది మైనారిటీ వెల్ఫేర్, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మోడల్ స్కూల్స్. మోడల్ స్కూల్స్ వచ్చేసి ఇట్స్ దగ్గర దగ్గర కేంద్రీయ విద్యాలయ టైప్ అనుకోండి. ఇది వీటన్ని మరలా కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి కదా, మళ్ళీ అది ఒకటి ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గురుకులాల కింద వస్తాయి. 7 రకాలు, రైట్? వీటిలో ఇప్పుడు క్రాస్ చెక్ చేసి తెలిసింది బాబు అసలు అవుట్సోర్సింగ్ వాళ్ళు, అవుట్సోర్సింగు, టెంపరీ, తర్వాత వచ్చేసి కాంట్రాక్టు, గెస్ట్ టీచర్సు, అండ్ ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు. వీళ్ళల్లో ఒక్క గెస్ట్ టీచర్స్ ఏమో ఉండే, వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళంతా కూడా గతంలో ఈ గురుకుల విద్యాలయాలకు సంబంధించి కొన్ని బైలాస్తో ఉన్నటువంటివి ఉంటాయి, వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట. మొత్తం అలాగే వచ్చిన వాళ్ళేనంట. వీళ్ళల్లో ఈ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసు వీళ్ళకి సంబంధించి సంవత్సరాల తరబడి గడుస్తున్నా వాళ్ళు పర్మనెంట్ చేయట్లేదట. నాకు మార్నింగ్ ఒక కామెంట్ చేసింది, ఇంకో 2 రోజులు నేను రిటైర్ అవుతున్నాను సార్, స్టిల్ నాకు మినిమం టైం స్కేల్ సార్ అంది. నాకు అర్థం కాలేదండి అన్న. సార్ కనీస వేతనం ఇస్తారు సార్ మాకు, ఇంకో 2 రోజులు రిటైర్ కాబోతున్నాను, మాకు ఇద్దరు పర్మనెంట్ కాలేదండి. అసలు మీరు ఎప్పుడు రిక్రూట్ అయ్యారమ్మా అన్న. దగ్గర నాకు చెప్పిందండి 20 సంవత్సరాలు దాదాపు దాటేసింది. ఎలా అమ్మా మీరు ఎగ్జామ్ రాశారు ఏంటన్న? ఎగ్జామ్ రాశాం సార్ అంది. మరి ఎందుకు ఎలా అంటే ఏమో సార్ అలా అయిపోయింది సార్ అంది. ఇక కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి మినిమం పే స్కేల్ లేదు, అండ్ టెంపరీ వాళ్ళని గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు చూసారా, వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళతో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ ఉంటాయి, బట్ వాళ్ళ శాలరీస్ తక్కువ. దాని శాలరీ కూడా అనకూడదేమో, పనికి తగ్గ వేతనం. ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్ గారు సారీ అండి, నేను నిజంగా నిన్న ఒక తేనె తుట్టినే కదిపేశాను. నాకు అన్ని వచ్చున్నాయి. ఏంటి అంటే రేపు మీరు మరలా డిఎస్సి ఇవ్వబోతున్నారు. ఆ డిఎస్సి సంబంధించి ఈ గురుకులాలకు సంబంధించి మరలా కొన్ని పోస్టులు ఉంటాయి. అది రాసి వచ్చిన తర్వాత మొన్న ఎవరైతే రిక్రూట్ అయినారో వారు పడుతున్న బాధలో మళ్ళీ వాళ్ళు పడే అవకాశం ఉండవచ్చు. ఇప్పుడు గురుకులాలు ఆల్రెడీ టెంపరీగానో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ గురుకులాలలో టీచర్లు అంటేనే కొన్ని బైలాస్ ఉంటాయి, ఆ బైలాస్లో మార్నింగ్ ట్యూషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అండ్ డే టైమ్ స్కూల్, ఈ ఈవినింగ్ వాళ్ళు ట్యూషన్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ వేరే వాళ్ళు వస్తారు. తర్వాత కొన్ని నెలల పాటు వీళ్ళు వార్డెన్గా ఉండాల్సి ఉంటుంది, అండ్ నైట్ స్టే చేయాల్సిన సందర్భం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బైలాస్లో ఉంటాయి. ఇవన్నీ విల్లింగ్ అంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి సార్ అన్నారు. మరి ఈ రీసెంట్గా అపాయింట్ అయిన డిఎస్ఎడ్ టీచర్లు అంతా ఎందుకు ఇలా అంటారు ఏంటి అంటే, ఎందుకంటే వారంతా రీసెంట్గా అపాయింట్ అయినారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వారు నార్మల్ డిఎస్సి జాబుల్ టైప్ అనుకున్నారు వాళ్ళు టీచర్ లాగా, బట్ ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ ఒప్పుకుంటారు సార్, కొన్ని చోట్ల హెవీ ప్రెషర్ ఉంది, కొన్ని చోట్ల వచ్చేసి వాళ్ళని కేర్ టేకర్ ఉండమనడం, ప్రిన్సిపల్ వచ్చేసి వాళ్ళు వేధించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నింటి నుంచి అది పెద్ద సమస్య. యాక్చువల్గా ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ అన్నప్పుడు ట్రైబల్ కానీ వెల్ఫేర్ కానీ ఏదైనా కానీ అక్కడ క్వార్టర్స్ ఉండాలి. ఆ క్వార్టర్స్లో ఈ ఫ్యాకల్టీ అన్నది ఒకటి ఉండాలి సార్. కొన్ని చోట్ల సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీకి క్వార్టర్స్ లేవు, అది కూడా ఒక సమస్య అన్నారు. సో సార్ లోకేష్ గారు నన్ను వీళ్ళు అడిగింది ఏంటంటే, కాంట్రాక్ట్ వారికి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మరలా మాకు రెన్యువల్ చేస్తారా లేదన్నది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పర్మనెంట్ వాళ్ళని తీసుకున్నారు, రేపు వచ్చేసి మరలా కొత్త పోస్టులు అయిపోతున్నారు కదా, ఇక మా పోస్ట్ ఉంటే అది ఒక భయం వేస్తుంది అన్నారు. కాంట్రాక్టర్లు అదే అన్నారు, అవుట్సోర్సింగ్లో అదే అన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కూడా సేమ్ ప్రాబ్లం.
ఇప్పుడు వీళ్ళంతా కోరుతున్నది మాకు వెయిటేజ్ ఇవ్వండి, రేపు డిఎస్సిలో మేము ఇన్నాళ్ళు చేస్తున్నాడు మాకు వెయిటేజ్ ఇవ్వండి, రాస్తాం. మేము డిజర్వ్ అనుకుంటేనే మాకు పోస్ట్ ఇస్తే మాకు పర్మనెంట్ చేయండి, జాబ్ ఇవ్వండి అని అంటున్నారు. అలా కాని పక్షంలో ఈ అవుట్ సోర్సింగ్ అండ్ టెంపరీగా చేస్తున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారిలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వారు మీరు వాడుకోవచ్చు. అలాంటప్పుడు మినిమం టైం స్కేల్ ఇచ్చేసి వారిని తీసుకోండి అని అంటున్నారు. ఇక ఈ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ ఒక పెద్ద ఆవిడ చేశారు, ఆమె ఇంకో 1 year రిటైర్మెంట్ అంట. ఆమె చెప్తున్నారు, ఏంటి సార్ 24/7 సార్ మేము అందుబాటులో ఉండాలి, అండ్ ఉన్న స్కూల్ మొత్తానికి మేము ఒక్కలమే ఉంటాం అక్కడ, పిల్లలకి ఏదైనా మేము చూసుకోవాలి, ఫుడ్ రేట్ జాగ్రత్తగా మేము చూసుకోవాలి, చుట్టుపక్కల ప్రిమిసెస్ మొత్తం ఇంటి కూడా మేము చూసుకోవాలి, అండ్ వాళ్ళ హాస్పిటల్స్ మేమే ఉండాలి. అసలు అమ్మో తట్టుకుని అసలు ఆ బడి అని చెప్పి సామంటుంది. మరి బైలాస్లో ఉన్నవే కదా వీళ్ళు ఇక్కడ చేయాలి అంటే ఎంత ఉన్నా కానీ అంత వర్క్ ఎలాగండి అంటున్నారు. గవర్నమెంట్ ఉన్న వాళ్ళు క్రాస్ చెక్ చేశా, వాళ్ళు నాకేం చెప్పారంటే, శివగారు మీరు గ్రౌండ్ లెవెల్లో లేరు, వారు చెప్పేది ఒక జర్నలిస్ట్ మీరు బాధపడుతూ వీడియోలు చేస్తున్నారు. బట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని చోట్ల వర్క్లోడ్ చాలా తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, ఒప్పుకుంటున్నాం. అండ్ వీటన్నిటి విల్లింగ్గా ఉన్న వాళ్ళే రావాలండి అని అంటున్నారు. సో అంతిమంగా ఇప్పుడు ఏంటయ్యా అన్నప్పుడు లోకేష్ గారు దయచేసి నా రిక్వెస్ట్ సార్, ఒక్కసారి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కొంతమందిని పిలవండి, ఏది వాళ్ళ యూనియన్ నాయకులు అన్నట్టు, లేదంటే వాళ్ళని కొంతమందిని అన్నట్టు. తర్వాత టెంపరీ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి, అండ్ పర్మనెంట్ మనం తీసుకున్న డిఎస్సి టీచర్ వాళ్ళని మొత్తం పిలవండి, అండ్ ప్రిన్సిపల్ని పిలవండి, అందరూ కూర్చోబెట్టండి. అసలు బైలాస్ ముందు గురుకులాల సంబంధించి బైలాస్ ఉంటాయి, అవి మేము ముందు పెట్టుకోండి. అప్పుడు నైట్ స్టేకి సంబంధించి, వార్డెన్ డ్యూటీ అక్కడ ఉన్న తీసుకోవడానికి సంబంధించి, తర్వాత హోమ్ స్టేకి సంబంధించి, తర్వాత వచ్చేసి మార్నింగ్ ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్, ఇలా ఏవైతే ఉన్నాయో ట్రైబల్ స్కూల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ, తర్వాత వచ్చే మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా గాంధీ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి అసలు సిస్టమ్ ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, మినిమం టైం స్కేల్ ఉంది. సో అది అసలు అప్లై అవుతుందా లేదా, వేజెస్ మినిమం వేజ్ సెట్ టైపు, కనీస వేతనం అసలు వేరేలా ఎవరికి వస్తుంది, రానట్టయితే వాళ్ళని వర్క్ తక్కువ చేస్తాను చూడండి సార్, పనికి తగ్గ వేతనం కానీ స్పందన వచ్చేలా చూడండి. టైం టు టైం వాళ్ళు కాలేజీలు స్కూల్స్కి వచ్చి, మళ్ళీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి, మరలా ఇవన్నీ కూడా మళ్ళీ ఇందులోకి వస్తాయి, మొత్తం గురుకులాలే. సో ఈ గురుకులు అన్నింటి కూడా ఒకసారి మీకు క్రాస్ చెక్ చేయండి సార్. ఇందులో ఎవరికి వేతనాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి వేతనాలు తక్కువ ఉన్నాయి, వేతనాలు తక్కువ ఉన్న వారికి ఎందుకు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ లేదా, వాళ్ళ ఎగ్జామ్ రాలేదా, వాళ్ళకి అనుభవం లేదా, అండ్ గవర్నమెంట్ దాని ప్రకారం మినిమం వేజ్ సెట్ అప్లై అవ్వాలి కదా, అవుతుందా లేదా, ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ జాబ్ గ్యారెంటీ ఉందా లేదా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత, అసలు అక్కడ ఏం జరుగుతుంది, దయచేసి ప్రక్షాళన అన్నది అయితే చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను క్రాస్ చెక్ చేశాను సార్, ఇప్పుడు కాదు, ఇది దాదాపు 30 సంవత్సరాలకి ఇదే నడుస్తుంది, 30 సంవత్సరాలుగా. ఇందులో చంద్రబాబు గారు 3 times సీఎం అయిపోయినారు, రాజశేఖర్ 2 times, కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి, రోసే ఒకసారి, జగన్ రెడ్డి ఒకసారి, ఇంతమంది మారున్నారు. కానీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థ అయితే అలాగే ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల సరైన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన విధంగా వారికి స్టాఫ్కి సంబంధించి క్వార్టర్స్ కూడా లేవు. ఓవరాల్గా అన్నప్పుడు కొత్తగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ వర్క్ అనేది ఏదైతే వారికి అలాట్ చేస్తున్నారో అవన్నీ బైలాస్ ప్రకారం ఉంది అట. ఇది అవుట్ సోర్సింగ్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము విల్లింగ్గా ఉన్నాం అవన్నీ చేయడానికి, బట్ మాకు సరిపడే శాలరీ ఎవరు, అండ్ మాకు నెక్స్ట్ ఇయర్ ఇదే జాబ్ ఉండేది అని చెప్పి క్లారిటీ ఎవరు. సో ఇన్ని బాధలు ఉన్నాయి సార్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని టచ్ చేస్తున్నాను అనుకుంటున్నా, నిన్న కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, ఈరోజు అన్ని కలిగి టచ్ చేస్తున్నాను, ఎవరన్నా తక్కువ చేయట్లా, అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఏ రకంగా అంటే ప్రక్షాళన అయితే చేసేయండి, డిఎస్సి పోస్టులు ఇవ్వడానికి టైం ఉంది కాబట్టి. మీన్ వైల్ ఈ గురుకులాలలో చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ వాళ్ళు కానీ, గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వారికి ఖచ్చితంగా రేపు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వండి. ఆ వెయిటేజ్ ఇవ్వడం ద్వారా మీరు ఖచ్చితంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మొన్న ఓన్లీ స్పెషల్ స్కూల్స్కు ఏదో అంటే అవి మానసిక చెప్పాలి ఫిజికల్లీ డిజేబుల్డ్ ఆర్ మెంటలీ డిజేబుల్డ్ కొంతమంది కూడా చూస్తారు, లైక్ అటువంటి స్కూల్స్లో చేసిన వారికే వెయిటేజ్ ఇచ్చారని అంటున్నారు. మరి నేను గ్రౌండ్ లెవెల్లో లేకపోవడం వల్ల, నేను ఆ డిపార్ట్మెంట్ కాకపోవడం వల్ల నిజంగానే నాకు ఇన్కంప్లీట్గా తెలుస్తున్నాయి. కంప్లీట్ చేసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
బట్ దేవుడి దేవుల 1 డే మొత్తం క్లారిటీ తీసుకుని మళ్ళీ వీడియో ఇస్తూ ఉన్నా. బట్ ఉద్యోగి అయినా, పనిచేసేవాడైనా, ఒక మంత్రి అయినా, ఎవరైనా సరే బెస్ట్ ఉండాలని కోరుకుంటారు, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. బట్ చేసే పని అన్నప్పుడు దానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బంది తట్టుకునే శక్తి అయితే ఉండాలి. ఆ తట్టుకునే శక్తి ఉండాలన్నప్పుడు ముందుగానే వాళ్ళకి చెప్పి ఉండాలి. ముందుగానే చెప్పారని చెప్పేసి కొంతమంది అన్నారు, చెప్పదని వీళ్ళు అంటున్నారు. ఎంత చెప్పినా కానీ ఎలా చేస్తారంటే ఇంకొంతమంది అంటున్నారు. సో అన్నింటిని కూడా ఫిల్టర్ చేసుకొని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఖచ్చితంగా వచ్చే డిఎస్సిలోపు అందరినీ మనం తృప్తిపరచలేము. బట్ మ్యాక్సిమం ఆ రకంగా మీరు అడుగులు వేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లు అందరూ కూడా పాదాబంధనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ మీద ప్రెజర్ తట్టుకొని కూడా మీరు చేస్తూ ఉన్నారు. అందులో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, పర్మనెంట్ అండ్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఎందుకంటే సరిగా చదువుకోకుండా సరిగా ఊళ్ళల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసుకోకుండా కూడా ఎక్కడికి వచ్చేసి ఉన్నటువంటి కొంతమంది పిల్లలని మీ పిల్లలుగా దగ్గర తీసుకొని వారికి అన్ని విద్యాబుద్ధులు నేర్పుతున్నారు చూసినా, అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. బట్ ఓవరాల్ అన్నిటి మీద నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్ ప్రిన్సిపాల్స్ అన్నది ఎవరైతే ఉన్నారో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ మీ మీద మాత్రం మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి మీ టీచర్లని మీ సబార్డినేట్గా చూడండి, మీ కింద స్లేవ్స్ లాగా చూడకండి, పిచ్చిగా మెమోస్ ఇవ్వకండి, అన్నిటి మించి అజమాయిషి మీద దయచేసి చలాయించకండి. వీలైతే ప్రిన్సిపాల్ కూడా హ్యాపీగా అప్పుడు పాఠాలు చెప్తుండండి. ఎందుకంటే ఒక టీచర్ అన్నవాడు విద్యార్థులను తీర్చిదిద్దే ఒక గొప్ప నిర్మాత లాంటి వాడు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి.